పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో జనరల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతికి వస్తే మనకి బేబీస్ ని మనం తయారు చేస్తాం, బయటే ల్యాబ్ లో మనం బేబీస్ ని తయారు చేస్తాం. సో కొన్ని కండిషన్స్, ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనిమియా కానివ్వండి, లేదా థాలసీమియా కానివ్వండి, లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ కానివ్వండి, అది క్యారియర్ స్టేట్ లో, ఆ డిసీజ్ అనేది క్యారియర్ స్టేట్ లో ఉన్నప్పుడు మనకి పర్సన్ అనే వాళ్ళు నార్మల్ గా ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్ కి సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఉంది, ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ అనేటివి సివియారిటీగా ఉండవు. బట్ సేమ్ పర్సన్ వాళ్ళ వైఫ్ కి కూడా ఈ క్యారియర్ అనేది ఉన్నట్టయితే మనం ఒక్కోసారి 25% ఛాన్సెస్ లో మనకి బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనం జనరల్ గా బేబీస్ ని ఫార్మ్ చేస్తాం. ఈ టెస్టింగ్ ఎలా చేస్తామంటే మనకి ఇప్పుడు ఆ పర్టికులర్ జీన్ అనేది ఈ బేబీలో ఉందా లేదా. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు 4 బేబీస్ వచ్చాయి. సో అన్ని బేబీస్ కి కూడా మనం కొన్ని సెల్స్ తీయడం జరుగుతుంది, అది తీసి జెనెటిక్ టెస్టింగ్ పంపించడం జరుగుతుంది. ఆ టెస్టింగ్ లో మనకి ఆ పర్టికులర్ బేబీకి మనకి ఆ పర్టికులర్ జీన్ అనేది ప్రాబ్లం ఉందా లేదా, అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఉందా లేదా అనేది చూస్తాం. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ ఏదైతే డిటెక్ట్ అవుతుందో ఆ బేబీని డిస్కార్డ్ చేసి రిమైనింగ్ హెల్దీ బేబీస్ ని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి పుట్టబోయే బేబీ హెల్దీగా ఉంటుంది అండ్ అలాగే సిస్టిక్ ఫైబ్రోసిస్ లేని బేబీని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.